హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. టెస్ట్ క్రికెట్లో నెంబర్ 4 2 డౌన్ స్థానం చాలా చాలా ఇంపార్టెంట్ బ్యాటింగ్ ఆటలో. ఇండియాకి ఫార్చునేట్లీ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ 35 years పాటు మనకి సాలిడ్ నెంబర్ 4 ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్స్ నెంబర్ 4 చూసాం 35 years పాటు. ముందు సచిన్ టెండూల్కర్ 20 ఏళ్ల పాటు ఆ నెంబర్ 4 స్థానంలో మనకి అతను ఆడితే, ఆ తర్వాత విరాట్ కోహ్లీ అదే ప్లేస్లో అంతే అద్భుతంగా పర్ఫామ్ చేయడం మనం చూస్తాం. 35 years పాటు మనం ఏమాత్రం తడుకోవాలి. నెంబర్ 4 ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అటు టాప్ ఆర్డర్కి ఇటు మిడిల్ ఆర్డర్కి మధ్య వారధిగా ఉంటూ చాలా మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడంలో నెంబర్ 4 స్థానం చాలా ఇంపార్టెంట్. 35 years పాటు మనకి ఎప్పుడు తడుకోలేదు. ఎందుకంటే మనకు తెలుసు కదా, సచిన్ టెండూల్కర్ ఆఖరి టెస్ట్ మ్యాచ్ దట్ వాజ్ ఇన్ ముంబై 2013. అతను 200 టెస్ట్ మ్యాచ్. అప్పుడు తన ఫేర్వెల్ టెస్ట్ మ్యాచ్కి అయిపోయిన తర్వాత, మనం గెలిచిన తర్వాత సచిన్ టెండూల్కర్ని విరాట్ కోహ్లీ తన భుజాల మీద మోసాడు, షోల్డర్స్ పైన మోసి అన్నాడు. తర్వాత ఇన్ని రోజులు భారత బ్యాటింగ్ భారాన్ని అతను తన భుజస్కంధాల మీద మోసాడు, ఇప్పుడు అతన్ని మేము మా భుజాల మీదకి ఎత్తుకున్నాం అని చెప్పి. లిటరల్లీ అండ్ ఫిగరేటివ్లీ ఆ బ్యాటింగ్ భారం సచిన్ భుజస్కంధాల మించి విరాట్ కోహ్లీకి ట్రాన్స్ఫర్ అయింది. పాసింగ్ ద బ్యాటన్ అంటే మనం రిలే రేస్లో అలాగా ఈ పాస్ ద బ్యాటన్ టు విరాట్ కోహ్లీ అండ్ హీ ఫుల్ఫిల్ దట్ రోల్ ఎక్స్ట్రాడినరీ వెల్. ఎందుకంటే ఆ టెస్ట్ మ్యాచ్ రిటైర్ అయిన ఒక్క నెలకే మనం సౌత్ ఆఫ్రికా వెళ్ళాం. సౌత్ ఆఫ్రికాలో నెంబర్ 4లో ఆడుతాం. అంతకుముందు విరాట్ కోహ్లీ బ్యాటెడ్ నెంబర్ 4, నెంబర్ 6, కొన్నిసార్లు నెంబర్ 3, బికాస్ సచిన్ టెండూల్కర్ ఆ ప్లేస్ ట్రేడ్ మార్క్ ప్లేస్ కదా. సో హీ బ్యాటెడ్ ఎట్ 5, 6, 3 ఆ ప్లేస్లో ఆడాడు అంతవరకు తన ఎర్లీ డేస్ ఆఫ్ హిస్ టెస్ట్ కెరీర్. కానీ ఎప్పుడైతే సచిన్ ఆ స్లాట్ వికెట్ చేశాడో, విరాట్ కోహ్లీ ఎంత బాగా ఫీల్ చేశాడంటే, మనం సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఆ నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ స్కోర్ 100 in the first innings and 90 in the second innings. సో బ్రహ్మాండంగా ఆ రోల్ని ఫిలప్ చేశాడు. అక్కడి నుంచి అదే ఒరవడి మనకి కంటిన్యూ అయింది టిల్ రీసెంట్లీ. సో విరాట్ కోహ్లీ ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత నెంబర్ 4లో ఎవరు ఆడబోతున్నారు, ఎవరు ఆడాలి, ఎవరు ఆడితే బాగుంటుంది. మళ్ళీ మనకి అదే ఎఫెక్ట్. సచిన్ ఎలాంటి సాలిడిటీ ఇచ్చాడో, విరాట్ అలాంటి సాలిడిటీ కంటిన్యూ చేశాడో, అది మనం కంటిన్యూ చేసి బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్ అందిస్తే ఎవరు చేస్తారు. ఎందుకంటే ఇటీవల కాలంలో మీరు టెస్ట్ క్రికెట్లో చూడండి, టాప్ 4 పెద్ద గొప్పగా ఆడట్లేదు. అంటే ఇప్పుడున్న జనరేషన్ అంటే అందరూ వైట్ బాల్ ప్లేయర్స్, వీళ్ళంతా మోస్ట్ ఆఫ్ దెమ్. వీళ్ళు ఏంటంటే ఆ న్యూ బాల్కి దొరికిపోతున్నారు. బాల్ బాగా న్యూ బాల్, హార్డ్ న్యూ బాల్ ఉన్నంత వరకు బాల్ స్వింగింగ్ కండిషన్స్లో ఫస్ట్ 3-4 వికెట్స్ తప్పడం పడిపోతున్నాయి. బౌలర్స్ కూడా ఫ్రెష్గా ఉంటారు. కానీ బౌలర్స్ అలసిపోయిన తర్వాత, బాల్ కాస్త మెత్తపడిన తర్వాత, నౌడేస్ మీరు ఎవరైనా చూడండి, ఇంగ్లాండ్కి బెన్ స్టోక్స్ కావచ్చు, లేకపోతే ఆస్ట్రేలియాకి ట్రావిస్ హెడ్ కావచ్చు, ఇండియాకి రిషబ్ పంత్, వీళ్ళందరూ కూడా నెంబర్ 5 ఆర్ లెస్సర్ దెన్ దట్, నెంబర్ 6, నెంబర్ 7. సో ఈ లోయర్ మిడిల్ ఆర్డర్ అని మనం చెప్తామే, వీళ్ళు ఎక్కువ రన్స్ చేస్తారు. కానీ వీళ్ళు రన్స్ చేయాలంటే ముందున్న నలుగురు నిలబడి అట్లీస్ట్ ఫస్ట్ సెషన్, మ్యాచ్ స్టార్ట్ అయినలో బ్యాటింగ్ చేస్తున్నారు అనుకోండి, దే హ్యావ్ టు సీ ఆఫ్ ది ఫస్ట్ సెషన్ ఆర్ సెకండ్ సెషన్ కూడా. సెకండ్ సెషన్ సగం వరకైనా ఒక 3 గంటలు వాళ్ళు బ్యాటింగ్ చేసి ఒక చిన్న ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి, తర్వాత ఈ 5, 6, 7లో లోయర్ మిడిల్ ఆర్డర్లో వచ్చే ఈ బ్యాట్స్మెన్ ఏంటంటే వాళ్ళు రెచ్చిపోయి ఆడి కౌంటర్ అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మీరు చూడండి టెస్ట్ మ్యాచ్లో ఒక ట్రెండ్ ఏంటంటే, మీకు మోస్ట్ ఆఫ్ ద రన్స్ ఆర్ బీయింగ్ స్కోర్డ్ బై ది నాట్ టాప్ 5 కంటే కూడా, టాప్ 4 కంటే కూడా, తర్వాత 5 నుంచి స్టార్ట్ అయితే అక్కడి నుంచి రన్స్ ఎక్కువ రావడం అనేది మనం చూస్తాం. అది ట్రెండ్ అయిపోయింది. అది అలా మరి బౌలర్స్కి అక్కడి నుంచి బౌలర్స్ ఓల్డర్ బాల్తో పెద్దగా వికెట్స్ తీయలేకపోతున్నారు. సో అది ట్రెండ్ ఉంది. కాబట్టి ఆ నెంబర్ 4 అనేది చాలా ఇంపార్టెంట్. సో నెంబర్ 4కి మనకున్న ఆప్షన్స్ ఏంటో మనం వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. కోర్స్ మనకి బెస్ట్ ఆప్షన్ నాకు అనిపిస్తుంది శుభ్మన్ గిల్. మీరు అనొచ్చు, అదేంటి శుభ్మన్ గిల్ నెంబర్ 3లో ఆడతారు కదా, మీరు అన్నీ క్వశ్చన్ చేస్తుంటారు, రాహుల్ని అటు ఇటు పైకి కిందకి నెట్టుతున్నారు, ఒకసారి ఓపెన్ చేస్తారు, ఒకసారి మిడిల్ ఆర్డర్లో వేస్తారు, శుభ్మన్ గిల్ నెంబర్ 4కి ఎందుకు వెళ్ళిపోవాలని చెప్పి. శుభ్మన్ గిల్ ఇస్ ద రైట్ క్యాండిడేట్. నన్ను అడిగితే శుభ్మన్ గిల్ రైట్ క్యాండిడేట్ టు ప్లే ఎట్ నెంబర్ 4. విరాట్ కోహ్లీ షూస్లో ఆ బిగ్ షూస్ని ఫిల్ చేసే ఎబిలిటీ అతనికే ఉంది. అండ్ హీ ఈజ్ ఆల్వేస్ ఎ బిట్ సస్పెక్ట్ అగేన్స్ట్ ది న్యూ బాల్, మూవింగ్ బాల్కి. కానీ మీకు నెంబర్ 3లో ఆడే బ్యాట్స్మెన్ ఆల్మోస్ట్ ఓపెనర్. ఎందుకంటే మీకు ఎప్పుడు టెస్ట్ మ్యాచ్లో న్యూ బాల్కి ఒక ఓపెనర్ దొరికిపోవడం అనేది చాలా సందర్భాల్లో జరుగుతుంటుంది. సో అతను ఆల్మోస్ట్ ఓపెనర్. కానీ ఇప్పుడు ఓపెనర్స్ బడిలో దిగ్గానే నెంబర్ 3 ప్యాడ్లు కట్టుకొని రెడీగా ఉంటాడు. సో అతను
ఆల్మోస్ట్ ఓపెనర్గానే ఆడే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాంటి బదులు అతను ఓపెనింగ్ వద్దనుకున్నాడు. ఈ హిమ్సెల్ వాంటెడ్ టు బ్యాట్ ఎట్ నెంబర్ 3. నెంబర్ 4 అడగలేడు అతను, ఎందుకంటే బికాస్ విరాట్ కోహ్లీ ఈజ్ ఆల్రెడీ దేర్. కానీ ఇప్పుడు అతను మంచి అవకాశం, నెంబర్ 4లో ఆడితే అతను బాల్ కాస్త మెత్తబడింది, మరీ మెత్తబడిపోయినా మరీ ఓపెనర్గా కాకుండా నెంబర్ 4 అతనికి మంచి సూటబుల్ ప్లేస్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ కెన్ బి వెరీ వెరీ సాలిడ్ ఎట్ నెంబర్ 4. అదే నా దృష్టిలో. మరి ఓపెనింగ్ ఎవరు చేస్తారు? రాహుల్ అండ్ యశస్వి ఓపెన్. యశస్వి విషయంలో మనకు డౌటే లేదు. అండ్ రీసెంట్ ఆస్ట్రేలియా టూర్లో కేఎల్ రాహుల్ ఓపెన్ అండ్ ఈ బ్యాటెడ్ వెల్. చాలామంది అంటారు రాహుల్ని నెంబర్ 4లో ఆడించచ్చు కదా. రాహుల్ కూడా చాలా సాలిడ్ ప్లేయర్. మనకి రోహిత్ విరాట్ తర్వాత బెస్ట్ టెస్ట్ బ్యాట్స్మెన్ అంటే రాహుల్. నో డౌట్, ఐ అగ్రీ విత్ దట్. కానీ రాహుల్ని మీరు ఆల్రెడీ ఓపెనర్గా పెట్టారు. ఓపెనర్గా అతను ఆస్ట్రేలియాలో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అతను ఆ సాలిడ్ టెక్నిక్ ఉంది, ఆ న్యూ బాల్ ఫేస్ చేయగల అబిలిటీ ఉంది. సో అతన్ని ఓపెనర్గా కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసి రాహుల్ కాకుండా గిల్ని. మరి నెంబర్ 3లో ఎవరు? నెంబర్ 3లో నా దృష్టిలో సాయి సుదర్శన్ షుడ్ బి అవర్ న్యూ నెంబర్ 3. ఇంతవరకు టెస్ట్ మ్యాచ్లు ఆడలేదు. 3 ఎన్నో వన్ డేస్ ఆడాడు. ఒక T20 ఆడాడు, అతను బ్యాటింగ్ రాలేదు. వన్ డేస్లో 2 హాఫ్ సెంచరీలు చేశాడు. సో చాలా బాగా అతను ఇంటర్నేషనల్ కెరీర్ స్టార్ట్ చేశాడు. సో సాయి సుదర్శన్ లెఫ్ట్ హ్యాండర్, మంచి కాంపాక్ట్ టెక్నిక్ ఉంది అతనికి. ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు. మళ్ళీ ఐపీఎల్ ఫామ్ అంటారు. ఐపీఎల్ ఫామ్ ఏ ఫామ్ అయినా ఈజ్ ఇన్ వెరీ గుడ్ బ్యాటింగ్ ఫామ్ రైట్ నౌ. అండ్ ఐపీఎల్ ఫామ్ అనే కాదు, అతను డొమెస్టిక్లో కూడా రన్స్ చేసి. ఈ సీజన్లో రంజీ పెద్దగా ఆడలేదు అతను, ఎందుకంటే ఇంజరీ అయింది. బట్ స్టార్టింగ్లో ఆడినట్టున్నాడు. ఒక ఢిల్లీ పైన ఒక డబుల్ సెంచరీ కూడా చేశాడు. అండ్ హీ ప్లేడ్ 2 seasons కౌంటీ క్రికెట్, కొన్ని మ్యాచ్లు బ్రీఫ్ స్టింట్ సరే టీంకి కౌంటీ క్రికెట్ ఇంగ్లాండ్లో 2 సీజన్ల పాటు ఆడాడు. లాస్ట్ బిఫోర్ సీజన్ ఆడి అక్కడ కూడా 35 యావరేజ్తో ఒక సెంచరీ కూడా చేశాడు. బాగానే పర్ఫామ్ చేశాడు. సో హీ నోస్ హౌ టు ప్లే ఇన్ ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది కాబట్టి అక్కడ 4-5 మ్యాచ్లు ఆడాడు, 5-6 మ్యాచ్లు ఆడాడు. సో అతనికి ఆ అనుభవం కూడా ఉంది, ఇంగ్లాండ్లో ఆడిన అనుభవం ఉంది. ప్లస్ రీసెంట్గా మనం ఆస్ట్రేలియాలో ఏ టూర్లో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఆ 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఒక టెస్ట్ మ్యాచ్లో సెంచరీ కూడా చేశాడు. సో సాయి సుదర్శన్ ఈజ్ ఎ బ్రైట్ ప్రాస్పెక్ట్ నెంబర్ 3లో నా దృష్టిలో. అతన్ని నెంబర్ 4లో ఆడించచ్చా? నో, ఐ డోంట్ థింక్ సో. సాయి సుదర్శన్ నెంబర్ 3లో ఆడతాడు మామూలుగా, ఓపెనింగ్ కూడా చేయగలుగుతాడు. సో సాయి సుదర్శన్ షుడ్ బ్యాట్ ఎట్ నెంబర్ 3 అండ్ శుభ్మన్ గిల్ నెంబర్ 4లో ఆడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మన బ్యాటింగ్ లైనప్ నా దృష్టిలో, అంటే మరీ తొందరపడి చెప్తున్నాను, మనకు తెలియదు కదా ఎక్కడ ఏమవుతుందో తెలియదు. కేఎల్ రాహుల్, జైస్వాల్ ఓపెన్ చేస్తారు, ఫాలోడ్ బై సాయి సుదర్శన్. నెంబర్ 4లో యూ కెన్ హ్యావ్ యూ షుడ్ హ్యావ్ శుభ్మన్ గిల్. 5లో పంత్, 6లో జడేజా, 7లో నితీష్ కుమార్ రెడ్డి ఆర్ ఎనదర్ ప్యూర్ బ్యాట్స్మెన్ కూడా ఆడించుకోవచ్చు. మీరు 7లో ప్యూర్ బ్యాట్స్మెన్ కూడా ఆడించుకోవచ్చు. మీరు ఇంకా లెంత్ చేయాలంటే రకరకాల, ప్రస్తుతం ఇది చెప్తున్నాను, నెంబర్ 7 వరకు ఇలా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఫాలోడ్ బై 4 bowlers అండ్ జడేజా విల్ గివ్ యూ స్పిన్ ఆప్షన్. సో అది అలా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ప్రస్తుతానికి. మరి నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ 3లో ఆడించచ్చు, నెంబర్ 4లో ఆడించచ్చు కదా. ఎస్, ఇట్స్ బట్ నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్ లాంటి వాళ్ళు ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వాళ్ళు కౌంటర్ అటాకింగ్ బ్యాట్స్మెన్. వాళ్ళు పెద్ద షాట్స్ కోసం వెళ్తారు, అగ్రెసివ్గా ఆడతారు. సో వాళ్ళకి ఆ లోయర్ మిడిల్ ఆర్డర్ ఆ నెంబర్ 5 నుంచి, ఆ నెంబర్ 5 అక్కడి నుంచి డౌన్, అక్కడి నుంచి వాళ్ళకి అది సూటబుల్ అని నేను అనుకుంటున్నాను. నితీష్ కుమార్ రెడ్డి అలా కౌంటర్ అటాకింగ్ క్రికెట్ ఆడతాడు కాబట్టి ఈజ్ సూటబుల్ ఫర్ 6 or 7 అని నేను అనుకుంటున్నాను. జడేజా ఆడించవచ్చు కదా. జడేజా ఈజ్ ఆల్సో ఆప్షన్. జడేజా కూడా ఆప్షనే, నో డౌట్. గిల్ 3లో ఆడితే జడేజా 4లో ఆడగలడు. అతనికి ఆ టెంపర్మెంట్ ఉంది. టెస్ట్ మ్యాచ్ల్లో నేను అంటారు అందరూ జడేజా నువ్వు ఎప్పుడు తక్కువగా. జడేజాని టెస్ట్ మ్యాచ్లో ఐ స్టిల్ థింక్ ఈజ్ అవర్ బెస్ట్ ఆల్రౌండర్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. ఖచ్చితంగా జడేజా ఉంటాడు. జడేజా ఇంగ్లాండ్లో రన్స్ కూడా చేశాడు లాస్ట్ టూర్లో కూడా. అండ్ హీ కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 4. గిల్ కనుక నెంబర్ 3లో ఆడితే జడేజాని మీరు నెంబర్ 4లో ఆడించచ్చు. మీకు లెఫ్ట్ హ్యాండర్, అతనికి ఆ లెఫ్ట్ రైట్ ఆప్షన్ కూడా ఇస్తాడు. బట్ జడేజా మోర్ కంఫర్టబుల్ ఎట్ నెంబర్ 5 or నెంబర్ 6. అక్కడే అతను మోర్ కంఫర్టబుల్ అనుకుంటున్నాను. మరీ అంత టాప్లో కంటే కూడా కొంచెం లోయర్ ఉంది ఆర్డర్, అతను కంఫర్టబుల్గా ఉంటాడు అని అనుకున్నాను. కాబట్టి జడేజా కూడా. అలాగే ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి మరి. కరుణ్ నాయర్ ఈజ్ అన్ ఆప్షన్. బట్ కరుణ్ నాయర్ని ఎక్కడ మీరు ఫిట్టింగ్ చేస్తారు? నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లో కరుణ్ నాయర్ని ఆడిస్తారా? ఎస్, దట్ ఆల్సో కెన్ బి డన్. అంటే 5 bowlers ఉంటారు మీకు ఎలాగో. సో అలా కూడా ఆడించుకోవచ్చు. అలా ఆడించుకున్న కరుణ్ నాయర్ కెన్ ఆల్సో బ్యాట్ ఎట్ 4 or at 6 or 7. కరుణ్ నాయర్ ఈజ్ అనదర్ ఆప్షన్. దేవదత్ పడిక్కల్ ఈజ్ అనదర్ ఆప్షన్. ఆల్రెడీ ప్లే టెస్ట్ మ్యాచెస్. అతను కూడా ఇంగ్లాండ్ ఏ టూర్లో, ఇంగ్లాండ్ కాదు ఆస్ట్రేలియాలో జరిగిన ఏ టూర్లో ఈ స్కోర్డ్ రన్స్.
2 హాఫ్ సెంచరీలు చేశాడు అక్కడ జరిగిన అన్అఫిషియల్ టెస్ట్లో. సో దేవదత్ పడిక్కల్ ఈజ్ అనదర్ చాయిస్ ఫర్ అస్. రజత్ పటిదార్ గురించి కూడా సెలెక్టర్స్ సాధిస్తున్నారు. బహుశా ఈరోజు ఇండియా ఏ టూర్ టు ఇంగ్లాండ్ 30 నుంచి 2 అన్అఫిషియల్ టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. దానికి టీం రావచ్చు. దాంట్లో రజత్ పటిదార్ కూడా ఉండే అవకాశం ఉంది, పడిక్కల్ కూడా ఉండే అవకాశం ఉంది. సో వాళ్ళు కూడా, ఎందుకంటే ఇవి వాళ్ళు ఏ టీంకి సెలెక్ట్ అయినంత మాత్రాన వాళ్ళు టెస్ట్ టీంకి సెలెక్ట్ అవ్వాలని ఏం లేదు, అది ఓవర్లాపింగ్ ఉంటాయి. సో ఒకవేళ ఏ టీం సెలెక్ట్ అయిన వాళ్ళే కొంతమంది అక్కడ కూడా సెలెక్ట్ చేస్తారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఏ టీంలో ఉంటాడని మనకు వార్తలు వస్తున్నాయి. అన్షుల్ కాంబోజ్ కానీ తర్వాత హర్షిత్ రాణా వీళ్ళందరూ కూడా ఏ టీంలో ఉంటారు. బట్ వాళ్ళని ఒరిజినల్ టెస్ట్ టీం కూడా కన్సిడర్ చేస్తారు. సో రజత్ పటిదార్ అండ్ నాట్ టు ఫర్గెట్ సర్ఫరాజ్ ఖాన్ మరి ఇండియా బయట ఎలా ఆడతాడో తెలీదు. తన కెరియర్ బాగా స్టార్ట్ చేశాడు, టెస్ట్ కెరియర్ డొమెస్టిక్లో కూడా రన్స్ చేశాడు. కానీ ఆ తర్వాత అతను కొద్దిగా ఫిజిల్ అవుట్ అయ్యాడు అని మనకు తెలుసు ఖచ్చితంగా. అతను కొట్టే షాట్స్ కూడా కొంచెం ఆ టెస్ట్ మ్యాచ్ టెంపర్మెంట్కి సూటబుల్లా కాదా, మరి ఓవర్ అగ్రెసివ్గా కొన్ని ఫ్యాన్సీ షాట్స్ ఆడడం మనం చూసాం. సో సర్ఫరాజ్ ఖాన్ ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళాడు, కానీ అతను ఎక్కడ కూడా కన్సిడర్ చేయలేదు. ఆస్ట్రేలియా టూర్లో కూడా అతను అంటే అతనికి అవకాశం రాలేదు. బహుశా ఇప్పుడు అతను రాడార్లో కాస్త వెనకబడినట్టుగా ఉన్నాడు. ఇంకా అవుట్ ఆఫ్ సిలబస్గా దెర్ ఈజ్ ఆల్సో ది కేస్ ఫర్ ధ్రువ్ జురెల్. ఆల్రెడీ మన పర్త్ టెస్ట్లో అతను స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఆడాడు, చాలా సాలిడ్ బ్యాట్ అతను. ఈవెన్ మనం ఆస్ట్రేలియాలో జరిగిన అన్అఫిషియల్ ఇండియా ఏ టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకున్నా దాంట్లో కూడా అతను చాలా బాగా పర్ఫామ్ చేశాడు. కానీ పర్త్ టెస్ట్లో పెద్దగా రన్స్ చేయలేదు. అంతకుముందు రాంచీ టెస్ట్లో మనకి ఒక మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అతను చూసాం. అతను చాలా సాలిడ్ డిఫెన్సివ్ టెక్నిక్ ఉంది, అలాగే అగ్రెసివ్గా కూడా ఆడగలడు, డిఫరెంట్ గేర్స్లో ఆడగలడు. సో ధ్రువ్ జురెల్ ఈజ్ అనదర్ ఆప్షన్. కానీ ఫ్రంట్ రన్నర్ నా దృష్టిలో మన కాబోయే కెప్టెన్ ఎందుకంటున్నానంటే మనకి ఏ వైపు నుంచి వస్తున్నా ఇచ్చిన ఇండికేషన్స్ అన్నీ ఏంటంటే శుభ్మన్ గిల్ ఈజ్ అబౌట్ టు బికమ్ ది కెప్టెన్ ఆఫ్ ఇండియా, టెస్ట్ కెప్టెన్ ఆఫ్ ఇండియా. మరో కొన్ని రోజుల్లోనే ఆ అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. అండ్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ ఉంటాడని వస్తుంది. సో శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఉంటాడు, నెంబర్ 4లో ఆడతాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇవి మనకున్న ఆప్షన్స్. మరి ఇంకొకటి శ్రేయాస్ అయ్యర్ సంగతి ఏంటి? శ్రేయాస్ అయ్యర్ ఈజ్ ఆల్సో అతను మంచి ఫామ్లో ఉన్నాడు. అంటే ఐపీఎల్ ఫామే కాదు, డొమెస్టిక్లో కూడా రన్స్ చేశాడు శ్రేయాస్ అయ్యర్ కూడా. అతని కూడా అవకాశం ఉంది కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సీనియర్లు అందరూ వెళ్ళిపోయిన తర్వాత గౌతమ్ గంభీర్ హాస్ బికమ్ సుప్రీమో ఆఫ్ ఇండియన్ టీమిండియాకి అతని మాటే శాసనంగా ఉంది ఇప్పుడు టీమిండియాలో ప్రస్తుతం నా దృష్టిలో. సో గౌతమ్ గంభీర్కి ఆ సర్వాధికారాలు కట్టబెట్టినట్టుగా ఉన్నారు బీసీసీఐ వాళ్ళు. గౌతమ్ గంభీర్ శ్రేయాస్ అయ్యర్ని అంతగా అంటే పర్సనల్ లైకింగ్ అని కాదు, వాళ్ళిద్దరి మధ్య కలిసి వాళ్ళు కేకేఆర్కి ట్రోఫీ గెలిపించి పెట్టారు, ఐపీఎల్ ట్రోఫీ. కానీ తర్వాత క్రెడిట్ అంతా గంభీర్ కొట్టేశాడన్న ఒక ఫీలింగ్ మనకి శ్రేయాస్ అయ్యర్లో కనిపించింది. అందుకే బహుశా అతను కేకేఆర్ నుంచి బయటకు వచ్చాడు. సో వాళ్ళిద్దరి మధ్య అంత మంచి రిలేషన్స్ లేవు. అలాని పూర్తిగా ఇండియన్ టీం దూరంగా పెడతారని కాదు, కానీ ప్రస్తుతం అంటే అతనికి ఉన్న షార్ట్ బాల్ వీక్నెస్ అవన్నీ దృష్టిలో పెట్టుకుని శ్రేయాస్ అయ్యర్ నెంబర్ 4లో అతను ఆడే అవకాశాలు, అతని టీంలోకి వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి యాజ్ థింగ్స్ స్టాండ్స్ నౌ నా దృష్టిలో. పరిస్థితి మారచ్చు. సో ఇది ప్రస్తుతం నా అంచనా. అండ్ మై ఫీలింగ్ ఈజ్ దట్ శుభ్మన్ గిల్ షుడ్ బ్యాట్ అట్ నెంబర్ 4 అండ్ సాయి సుదర్శన్ అట్ నెంబర్ 3. మరి మీరు అనుకుంటున్నారో, నేను ఇంకైనా ఏమైనా నేమ్స్ మిస్ అయితే అవి కూడా మీరు మాకు కామెంట్స్లో చెప్పండి.